దానియేలులు బైబిల్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. ఒక దానియేలేమో దావీదు కుమారుడు, ఒక దానియేలేమో ఈతామారు వంశం నుండి వచ్చినటువంటి యాజకుడు. ఈ మూడవ దానియేలు ఈ పుస్తకాన్ని రాసినట్టుగా చూస్తాం. హెచ్కేలు 14:14లో కూడా ఒక దానియేలు కనపడతాడు. ఆ దానియేలు ఈ గ్రంథకర్త అయిన దానియేలు ఒకడే. హెచ్కేలు 28:1లో కూడా ఒక దానియేలు కనపడతాడు. ఆ దానియేలు ఈ గ్రంథకర్త అయిన దానియేలు కూడా ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. సరే, పోయినసారి ఆ, రాజుల కాలం గురించి మాట్లాడుకున్నాం. ఏ రాజు కాలంలో మొదటగా నెబూకద్నెజరు వచ్చి దాడి చేశాడు? చిన్నగా గట్టిగా అందరు గట్టిగా చెప్తాను అనుకున్నాను నేను. మళ్ళీ యె- ఆ? యెహోయాకీము. ఎన్నవ సంవత్సరం? 605 లేదా 6వ సంవత్సరంలో. రెండవ యాత్ర ఏ రాజు కాలంలో జరిగింది? యెహోయాకీను కాలంలో 597 సంవత్సరంలో జరిగింది. మూడవ దండయాత్ర ఏ రాజు కాలంలో? సిద్కియా కాలంలో జరిగింది. ఏ సంవత్సరం జరిగింది? 586వ సంవత్సరంలో జరిగింది. 3 సార్లు దండయాత్ర జరిగింది అని మన వాక్య ఆధారంతో నేర్చుకున్నాం. రెండవ రాజుల గ్రంథం 24, 25 అధ్యాయాలను ఆధారం చేసుకుని, అందులో ఉన్నటువంటి వాక్యాలను ఆధారం చేసుకుని, రెండవ దినవృత్తాంతాలు 36 అధ్యాయాన్ని కూడా ఆధారం చేసుకుని మాట్లాడుకున్నాం. ఈ అధ్యాయాలు మర్చిపోరాదు. ఈ దానియేలు గ్రంథం అర్థం కావాలంటే అంతకు ముందున్న రాజుల పరిపాలన అర్థం కావాలి అని చెప్పుకున్నాం. హిజ్కియా దగ్గర నుంచి చెప్పుకున్నాం. హిజ్కియా కుమారుడు మనషే, మనషే కుమారుడు ఆమోను, ఆమోను కుమారుడు యోషియా, యోషియాకు 3 కుమారులు ఉన్నారు. అందులో యెహోయాకీము ఒకరు, అందులో యెహోయాహాజు ఒకరు, అందులో సిద్కియా ఒకరు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను అని చెప్పుకున్నాం. యెహోయాకీను పరిపాలన తర్వాత మళ్ళీ వాళ్ళ చిన్నాన్న సిద్కియా పరిపాలనలోకి వచ్చాడు అని చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తున్నాయో? 2 వారాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఈ పాటికి ఫటాఫట్ అర్థమై ఉండాలి. కొద్దిగా ఇంటికి వెళ్ళినాక ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు, రెండవసారి యూట్యూబ్లో వర్తమానం విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మొదటిసారి ఒక్కసారి విని మానేస్తే అర్థం కాకపోవచ్చు, అంటే మర్చిపోయే అవకాశం ఉంది. రైట్. ఈరోజు దానియేలు గ్రంథం రెండవ అధ్యాయంలోకి వద్దాం. మొదటి అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. రెండవ అధ్యాయంలో 49 వచనాలు ఉన్నాయి. అంటే చదవలేదా? 12 అధ్యాయాలు చదవండి అన్నాను. ఈరోజు రెండవ అధ్యాయం చెప్తాను అనుకొని చదువుకొని రావాలి. వచ్చే వారం మూడవ అధ్యాయం చెప్తాను, చదువుకొని రావాలి. అంటే వచ్చిన వెంబడి వచ్చిన చెప్తే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి నేను సంఘటనలు మాత్రమే చెప్తాను. ఇందులో ఒక 4 విషయాలు మాత్రమే నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, దానియేలు యొక్క కళ. ఈ రెండవ అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాలు. రెండవది నెబూకద్నెజరు యొక్క కళ. నెబూకద్నెజరు యొక్క కళ. మొదటిది నెబూకద్నెజరు యొక్క కళ. తర్వాత రెండవది దానియేలు యొక్క ప్రార్థన. దానియేలు యొక్క ప్రార్థన. మూడవది దానియేలు యొక్క స్తుతి. దానియేలు యొక్క స్తుతి. నాలుగవది ఆ యొక్క బ్రహ్మాండమైన ప్రతిమ స్వరూపము, దాని అర్థాలు. ప్రతిమ స్వరూపము యొక్క అర్థాలు. ఈ 4 విషయాలు ఈరోజు నేను 49 వచనాలు కూడా కవర్ చేయాలని ఆశపడుతున్నాను. త్వరగానే మన ఇన్ టైంలోనే ముగిద్దాం. చదువుకొని ఉంటే ఈజీగా అర్థమవుతుంది. చదువుకొని రాకపోతే కొద్దిగా ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చదివితే కూడా అర్థమవుతుంది. రైట్. జాగ్రత్తగా వినండి. ఇందులో మనం నేర్చుకోబోయేటువంటి పాఠాలు కొన్ని ఉంటాయి, చరిత్ర కొంత ఉంటుంది, కొన్ని విషయాలు అభ్యాసపూర్వకంగా నేర్చుకుంటాం, మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే విషయాలే ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాలి సంఘముగా. ఎప్పుడో క్రీస్తు పూర్వం 500 కంటే పైన 600 మధ్య కాలంలో జరిగినటువంటి చరిత్రను ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అంటే 2500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్రను, అందులో దేవుడు యొక్క కార్యాలను,
అప్పటి కాలంలో నివసించిన రాజుల చరిత్రలో దైవ కార్యాలు, వాళ్ళ యొక్క పాత్రను మనం గుర్తు చేసుకుంటున్నాం. దేవుడు శాశ్వతమైన దేవుడు. దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇది అర్థం చేసుకోవాలి. సో అటువంటి దేవుడు అప్పటి కాలంలో కార్యాలు చేస్తున్న దేవుడు నేడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయగలిగిన సామర్థ్యము, సమర్థత, శక్తి కలిగిన దేవుడు. అట్టి దేవుడు కాబట్టి అటువంటి ప్రభువుని గురించి మనం ఎంత నేర్చుకున్నా తక్కువే. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలోనికి మనం ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు 49 వచనాలు అన్నీ చదవడం అసాధ్యం. కాబట్టి ఏం చేద్దామంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం నుండి, నేను మధ్యలో భాగాన్ని చదివిస్తున్నాను. మధ్యలో 18వ వచనం నుండి 30వ వచనం వరకు సిస్టర్ మైక్ తీసుకొని చదువుతారు. జాగ్రత్తగా వినండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతట రాత్రియందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నింటనూ దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియును. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గనపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపచేయుటకు రాజు నియమించిన అర్యోకునొద్దకు వెళ్ళి, బబులోనులోని జ్ఞానులను నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పొమ్ము, నేను ఆ కల భావమును రాజునకు తెలియజేసేదనెను. కావున అర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటినని రాజసముఖమున మనవి చేసి దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావంను తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గల వారైనను శకునగాండ్రైనను జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచబడువాడు కలుగబో దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఏం చేయాలంటే, ఇంతకుముందు చదివి రాకపోతే ఈరోజు ఈవినింగ్ లోపు ఇంటికి వెళ్ళినాక పడుకునే లోపు ఖచ్చితంగా 49 వచనాలు కూడా 2 సార్లన్నా చదవండి, లేదా 3 సార్లైనా చదవండి, పర్వాలేదు. ఖచ్చితంగా అర్థమవుతుంది. రైట్. విన్న తర్వాత అప్పుడు స్థిరస్థాయిగా గుర్తుండిపోతాయి కొన్ని విషయాలు. చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఆదివారం వాక్యం అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం దాకా బైబిల్ తెరవరు. చాలా ఇబ్బంది. అది మంచిది కాదు. ఆత్మీయంగా దేవునితో నిత్య సహవాసంలో ఉండాలి. వాక్యం మనల్ని ఆయన రూపంలోనికి
మారుస్తుంది, ఆయన పోలికలోనికి మారుస్తుంది, ఆయన గుణగణాలు మనలోకి తీసుకొస్తుంది, తేజవాసుల స్వాస్థ్యంలో పాలిభాగస్తులుగా చేస్తుంది. ఈ లోకంలో ఎదురయ్యేటువంటి శోధనల్లో ఎదుర్కొనే శక్తినిస్తుంది, అపవాది మీద విజయాన్ని ఇస్తుంది, పాపము నుండి మనల్ని తప్పిస్తుంది. సో ఈ సత్యాన్ని ఎరిగినటువంటి వారమై వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రైట్, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని మనవి. రైట్. సో మొదటి నుంచి వస్తే మొదటి విషయం నెబుకద్నెజరు యొక్క కళ అని చెప్పాం. నెబుకద్నెజరుకు ఒక రాత్రి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడట. ఏంటి ఆలోచన అంటే, ఇంత వైభవోపేతమైనటువంటి రాజ్యం తాను తదనంతరం ఏమవుతుంది, తన తదనంతరం ఎవరు పరిపాలిస్తారు, లేకుంటే తన తదనంతరం ఈ రాజ్యం ఈ సామ్రాజ్యం వర్ధిల్లుతుందా తగ్గిపోతుందా, ఇంకా వైభవోపేతంగా అభివృద్ధి చెందుతుందా, అలా ఆలోచిస్తూ ఉంటే నిద్ర పట్టలేదు. మొత్తం మీద ఎప్పటికో చాలా వృద్ధిపోయాక నిద్ర పట్టిందేమో, కళ వచ్చింది. ఆ కళ కన్నాడు, ఉదయానికంతా లేచాడు, కలవరం వచ్చింది. ఏంటి అంటే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు కళను. ఏదో పెద్ద కళే వచ్చింది. ఆ కళ చాలా సుదీర్ఘంగానే ఉంది, చాలా విషయాలు ఉన్నాయి అందులో. కానీ కళ ఏమో గుర్తు రావట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, లేకుంటే శకునగాండ్రను, మాంత్రికులను, కల్దీయులను, గారడీ విద్య గల వారిని అందరినీ పిలిచి విషయం చెప్పాడు. నాకు రాత్రి కల వచ్చింది, మీరు కలను కల భావాన్ని చెప్పండి అని. వాళ్ళేమంటారు ఎంతసేపున్నా, రాజా మీరు కల చెప్పండి, మేము దాని భావాన్ని చెప్తాం. అంటే అసలు మీకు కల భావాన్ని చెప్పేంత జ్ఞానం ఉందో లేదో, ముందు మీరు నాకు కల చెప్పండి, అప్పుడు ఉందో లేదో మీకు చెప్తానంటాడు. 9వ వచనంలో. 9వ వచనం చదవండి ఒకసారి. దానియేలు నెబుకద్నెజరు ఏం మాట్లాడతాడో 2:9. కాలము ఉమ్, ఉపాయముగా గడపవలనని ఉమ్, అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలుకనుద్దేశించి ఉన్నారు. ఉమ్, మీరు కలను చెప్పలేకపోయిన ఎడల ఉమ్, నేను చెప్పిన మాట ఖండితం. 10వ వచనమా? 9వ వచనం. ఉమ్, కనుక కలను నాకు చెప్పుడి, ఆహా, అప్పుడు దాని అది ఆ భావమును మాట అన్నాడు. తెలియజే- కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావంను తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకొందును. ఫిట్టింగ్ పెడుతున్నాడు. ముందు కల చెప్పండి, అప్పుడు నేను భావాన్ని. వాళ్ళు ఏమంటున్నారు, ముందు మీరు కల చెప్పండి అంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏంటంటే, వీళ్ళందరూ కలిసేమో రాజునేమో మీరు కల చెప్పండి అంటాడు. రాజు ఏమంటాడు, మీరు కళ చెప్పండి, దాని భావం చెప్పగలరు, నేను అప్పుడు ఆలోచిస్తాను. మీరు కళ, నాకు వచ్చిన కళ చెప్తే భావం చెప్పగలను, జ్ఞానం మీకుందని నేను నమ్ముతాను అంటాడు. మొత్తం మీద అప్పుడు వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, 10-11 వచనాల్లో మేము చెప్పలేము, దేవతలకు మాత్రమే సాధ్యం. చదవండమ్మా 10-11 వచనాలు. అందుకు కల్దీయులు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, ఉమ్, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఉమ్, ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యొద్దను గారడి విద్య గలవాని యొద్దను కల్దీయుని యొద్దను ఇట్టి సంగతి విచారింపలేదు. ఉమ్, రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. ఉమ్. దేవతలు కాక మరెవరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. అది దేవతలు గాక మరి ఎవరు ఈ సంగతి తెలియజెప్పజాలరు. తెలియచెప్పజాలరు. ఇది విషయం వాళ్ళు చెప్పేటువంటి మాట. దేవతలకు మాత్రమే సాధ్యం. ఏంటి? కళను మరియు కళ యొక్క భావాన్ని చెప్పడం. కళ చెప్తే కళ భావాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారేమో, కానీ కళ కూడా చెప్పి దాని భావాన్ని చెప్పడం అనేది అసాధ్యం అని వాళ్ళు తేల్చేశారు. సరే, మనం అక్కడికి వద్దాం. అయితే ఈ లోపుగా కళలు అనే విషయంలో కొద్దిగా క్లుప్తంగా మనం మాట్లాడుకుంటే బ్రీఫ్గా, బైబిల్ గ్రంథంలో కళలు ఎవరెవరికి వచ్చాయి, అసలు కళలు ఎందుకు వస్తాయి అనే విషయం మనం ఒకసారి మాట్లాడుకుంటే, కళలు అనేవి పాత నిబంధన గ్రంథంలో ఎక్కువగా వచ్చాయి. కొత్త నిబంధనలో
యేసు ప్రభు తండ్రి అయినటువంటి భూమి మీద తండ్రి అయినటువంటి యోసేపుకు మాత్రం కళ కనపడుతుంది. సరే, అక్కడక్కడ కనపడతాయి రేరుగా. ఇక్కడ పాత నిబంధనలు అయితేనేమో ఆదికాండం 20వ అధ్యాయంలో కళ కనపడుతుంది. 28వ అధ్యాయంలో యాకోబు యొక్క కళ కనపడుతుంది. 31వ అధ్యాయంలో లాబానుకు వచ్చిన కళ కనపడుతుంది. 37వ అధ్యాయంలో యోసేపుకు వచ్చిన కళ కనపడుతుంది. 40వ అధ్యాయంలో, ఆదికాండంలో నేను చెప్పేది, పానదాయకుడు మరియు భక్ష్యదాయకులకు వచ్చిన కళ 40వ అధ్యాయంలో కనపడుతుంది. 41వ అధ్యాయంలో ఫరోకు వచ్చిన కళ కనపడుతుంది. ఇవన్నీ కళలు. ఎందుకు అంటే ఆ దినాల్లో దేవుడు మాట్లాడేటువంటి ఒక విధానం. ఆ దినాల్లో వారి చేతుల్లో బైబిల్ లేదు. ఎందుకు కళలు వచ్చాయి అంటే, ఎక్కువగా అనుమతించాడు దేవుడు కళల ద్వారా మాట్లాడేవాడు అంటే, వారి చేతుల్లో దేవుని యొక్క బైబిల్ వాక్యము లేదు. ఈ రోజుల్లో మన చేతుల్లో ఏముంది? వాక్యం ఉంది. గుర్తుపెట్టుకోండి, చెప్తాను నేను. ఆ దినాల్లో వాక్యం లేదు కాబట్టి దేవుడు మాట్లాడాలంటే ఎవరి ద్వారా మాట్లాడేవాడు? కళల ద్వారా మాట్లాడేవాడు. ఈ రోజుల్లో మాట్లాడాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడడానికి వాక్యం ఉంది మనకి. కాబట్టి ఆ దినాల్లో మాట్లాడేవాడు, కళల ద్వారా మాట్లాడేటువంటి వాడు. అయితే అది సహజం. అదే సమయంలో కళలు వచ్చాయని అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో కూడా మాకు కళలు వచ్చింది, దర్శనం వచ్చింది మీ గురించి అని ఎక్కువ శాతం మంది అబద్ధమే చెప్తారు. ఈ రోజుల్లో కళ రావడం ద్వారా దేవుడు మాట్లాడడం అనేది అసలు మాట్లాడరు అని నేను చెప్పను, కానీ మాట్లాడడం అనేది తక్కువ. అసలు మాట్లాడరు అని నేను ఎందుకు చెప్పనంటే, వాక్యం ఉంది, మీ వృద్ధులు కళలు కందురు అని ఉంది. ఆ వాక్యాన్ని నేను తీసేయలేను కదా. అపోస్తలుల కార్యం 2:17లో 50లో ఉన్న వాక్యం అక్కడ మళ్ళీ ఎత్తి రాస్తున్నాడు అంటే కళలు కంటారు అని ఉంది. కానీ రేర్, అది చాలా తక్కువ. అయితే ఇప్పుడు వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మాట్లాడండి, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ఆ నానా సమయములలోను నానా విధములుగాను ఆ నానా విధములు ఏంటి అంటే కళలు, దర్శనాలు, సూచనల ద్వారా మాట్లాడేవాడు. ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా అంట? కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా? కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు అంటే ఎవరు? వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అది అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరికైనా కొంతమంది పాస్టర్లు, కొంతమంది బోధకులు, కొంతమంది వాళ్ళు వీళ్ళు వచ్చి ధనవంతులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తారు, పేదోళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తారు, మాకు కళ వచ్చింది, మీ ఇంట్లో ఇట్లా జరుగుతుందంట, అట్లా జరుగుతుందంట, అది పోతుందంట, ఇది వస్తుందంట. కొంతమందికి ఆశీర్వాదాలు చెప్తారు, కొంతమందికి శాపాలు చెప్తారు. ఎట్లా ఒకటి భయపెట్టి మొత్తం మీద లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం. అది వాళ్ళ గోల్. అలాగా దొంగ కళలు చెప్పేవాళ్ళు, దొంగ దర్శనాలు చెప్పేవాళ్ళు, దొంగ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. ఆ రోజుల్లో సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను. మామూలుగా యిర్మీయా ఏం రాశాడు అంటే, చెరను గురించే మాట్లాడుకుందాం. మనం చెర గురించి పుస్తకంలో ఉన్నాం కాబట్టి. చెర ఎన్ని సంవత్సరాలు ఉంటుందని రాశాడు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు చెర ఉంటుందని యిర్మీయా రాశాడు. ఎక్కడెక్కడ రాశాడు? 25వ అధ్యాయంలో ఉంది, 29వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఉంది. అయితే 28వ అధ్యాయంలో వెనక ముందు చదవకుండా ఒక వచనం చదివితే యిర్మీయా ఇలా రాశాడు ఏంటబ్బా అనిపిస్తుంది. చూడండి ఒకసారి 2వ వచనం చూడండి, 28:2.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఉమ్, నేను బబులోను రాజు కాడిని విరిచి ఉన్నాను. ఉమ్. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలంలో నుండి బబులోనుకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నింటినీ ఇచ్చటికి మరలా తెప్పించెదను. ఎన్ని సంవత్సరాల గంట? మరి 29:10 చదవండి. 29:10. బబులోను రాజునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి అక్కడేమన్నాడు? ఎన్ని సంవత్సరాలు? ఇక్కడేమన్నాడు? 2 సంవత్సరాలు. 28లోనేమో 29లోనేమో 70 సంవత్సరాలు. ఏది నిజం? జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ రెండు నిజం కాదు, ఒకటే నిజం. అక్కడ ఒకటి ఇర్మియా చెప్పట్లేదు, అది అర్థం కావాలి. 28వ అధ్యాయంలో చెప్పిన మాట ఇర్మియాగా చెప్పింది. మొదటి వచనం చదవలేదు మనం. మొదటి వచనంలో చదివితే ఎవరు చెప్పింది అది? హనన్య. హనన్య అనేటువంటి వాడు చెప్పాడు. వాడు ఎవడంటే దొంగ ప్రవక్త. అది అర్థం కావాలి. కాబట్టి బైబిల్లో అంతా చదివితే, పూర్తిగా అధ్యాయం అంతా చదివితే అర్థమవుతుంది మనకి. హనన్య అనేటువంటి దొంగ ప్రవక్త ఏం చెప్తున్నాడు? వాళ్ళని ప్రజలను సంతోషపెట్టడానికి 2 ఏళ్లలో ఎనికి తిరిగి వస్తారో అంటున్నాడు. అది నిజం కాదు. అది మనకు అర్థం కావాలి. నిజం కాదు. 28వ అధ్యాయం 25వ వచనం, 23వ అధ్యాయం 25వ వచనం. కలకంటిని అని చెప్పుచు ఉమ్. నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. అది కలకంటిని అని నా నామం. ఎవరి నామమున? దేవుని నామమున అబద్ధముగా ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు ఉన్నాయి. జాగ్రత్త. కాబట్టి అందరి కలలు వెంటనే నిజం అని అనుకోవద్దండి. చాలామంది నా గురించి కూడా చెప్తుంటారు, సార్ నాకు కల వచ్చింది రాత్రి అని. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు పొద్దున్నే, సార్ ఆరోగ్యం బాగుందా పాస్ట్ గారు అని. ఏమంటే రాత్రి భయంకరమైన కల వచ్చిందండి, మీరు ఏదో ఆసుపత్రిలో ఉన్నట్టు, మీకు ఏదో అపాయం కలిగినట్లు అని. అంటే నేను వాళ్ళని తప్పు అట్లా, వాళ్ళ కల వస్తే నేనేం చేయగలను. కానీ అయితే అన్ని కళలు నిజము కాదు. అయితే ఒక కళ మనల్ని కలవర పెడితే, అది వాక్యంతో, ఆ కళ వాక్యముతో కూడా పోల్చుకుంటే అది సరైనదిగా ఉంటే, మళ్ళీ వాక్యం మనం ఒక ఇండికేషన్ పెట్టుకొని వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడితే, సూచన ద్వారా దేవుడు మాట్లాడితే అది నిజమని గ్రహించవచ్చు. అంతేగాని నాకు ఆ మధ్యకాలంలో ఒక ఆమె ఎవరో ఫోన్ చేస్తూ ఉండేది. వారంలో 3 సార్లు ఫోన్ చేసి, నాకు ముక్కు ముఖం తెలియదు, నా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు. ఏమనంటే నాకు కళ వచ్చింది సార్, కళకు అర్థం చెప్పమంటావు. నేను ముందే చెప్పాను, అమ్మా నాకు కళలకు అర్థం చెప్పే జ్ఞానం లేదు, నాకు అంత వరం లేదు, నాకు వరం లేదు. కొంతమందికి ఉండొచ్చు వరాలు. మళ్ళీ తర్వాత లేనిది ఉన్నట్టుగా ఇది అయి ఉండొచ్చు, అది అయి ఉండొచ్చు అనేంత చెప్పలేము. ఉండొచ్చు అని చెప్పగలమేమో కానీ అది నిజమో కాదో తెలియదు, చెప్పలేము. వేరే ఊరు నుంచి, కర్నూలు నుంచి, ఎక్కడి నుంచో. తర్వాత నేను అలా డిస్కరేజ్ చేసేసరికి మానుకున్నారు ఫోన్ చేయడం. కొంతమందికి ఉండొచ్చేమో, వరం ఉండొచ్చు. జాగ్రత్త అని. 28వ వచనం, 23, 28 ఇర్మియా. కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధ్యానంతో చెత్తకు ఏమి సంబంధము? జ్ఞానం అంటే సత్యం, ధాన్యముతో. ధాన్యం అంటే సత్యం. చెత్తకు ఏమి సంబంధం? ఇదే యెహోవా వాక్కు. నా జాగ్రత్త. మాట వంటిది కాదా, బండను బద్దలు సుత్తి వంటిది కాదా. తర్వాత వచ్చిన 29లో. రైట్. కాబట్టి కళలు జాగ్రత్త. ఎవరన్నా మనల్ని మోసపుచ్చేటువంటి వారు ఉన్నారు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కొత్త నిబంధనలోకి వచ్చి ఒకసారి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం
మొదటి 2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. హ్మ్. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. హ్మ్. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు హ్మ్. నాశనకరమగు భిన్నాభిప్రాయములను హ్మ్. రహస్యముగా బోధించుదురు. ఏం చేస్తుంటారు ఈళ్ళు? అందరున్నప్పుడు చెప్పరు. అందరున్నప్పుడు చెప్పరు. ఇప్పుడు మామూలుగా ఎవరింటికన్నా కొంతమంది నేను చూస్తుంటాను పాస్టర్లు గృహ దర్శనాలు చేస్తా ఉంటారు. గృహ దర్శనాలు చేస్తా ఉంటారు. అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. నేను కూడా నాకు తెలియకుండా నేను అదే ఇంటికి వెళ్ళాననుకో ప్రార్థనకి. వాళ్ళేందో రెండో వాకిట్లో వెళ్ళిపోతారు. మామూలుగా ధైర్యంగా మంచోళ్ళైతే ఏం చేయాలి? మనకొచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పి, వందనాలు చెప్పి, బ్రదర్ బాగున్నారా? మేము పలానా అని పరిచయం చేసుకోవాలి కదా! ఇంకొక ఇంకొక వాకిట్లో తుర్రుమనడం ఏంటి? ఏదో తేడా ఉందని అర్థం. అంటే ఏదో చెప్పే దాంట్లోనో, వాళ్ళు చేసే పనిలోనో ఏదో భయం ఉంది వాళ్ళకి. అది అట్లా రహస్యంగా బోధించేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు లేకుండా వచ్చి చెప్తారు మనకి. మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అయితే వస్తాను, నేను మాట్లాడతాను మీతో. మామూలుగా పాస్టర్ ఏం చేస్తామంటే దేవుని సేవకులం, అమ్మ మీ ఇంట్లో అందరు ఉన్నారా? అందరు ఉన్నప్పుడు వస్తాను అంటాను నేను. మీ అందరిని పిలుచుకోండి, బంధువులందరిని పిలుచుకోండి, ఇంకా వీలైతే ఎవరిని వీలైతే అందరినీ పిలుచుకోండి. అప్పుడొచ్చి నేను దేవుని వాక్యం చెప్తాను. అది కదా దేవుని యొక్క నిజమైన సేవకుడైతే చేసేటువంటి పని. రహస్యంగా ఎప్పుడు చెప్పరు. 1-to-1 మాట్లాడరు. మాట్లాడకూడదు కూడా. అది ఎప్పుడంటే కౌన్సిలింగ్ విషయంలో. పాపం చేసినప్పుడు అతన్ని సరిచేసే విషయంలో 1-to-1 మాట్లాడాలి. ఆ టైంలో తప్ప అతను రాంగ్ రూట్లో వెళ్తుంటే సరైనటువంటి రూట్లోకి తీసుకురావడానికి మాత్రమే 1-to-1 సంభాషణ. ఆ తప్ప మిగతా టైంలో ఎప్పుడు కూడా 1-to-1 మాట్లాడకూడదు దేవుని వాక్యాన్ని. రైట్? పర్సనల్ ఎవాంజలిజం చేసేటప్పుడు మాట్లాడవచ్చు. సువార్త చెప్పేటప్పుడు జాగ్రత్త. రైట్. తర్వాత పేతురు అయిపోయింది కదా. మొదటి తిమోతి 4వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన ఉమ్. మోసపరచు ఆత్మల యందును ఎవరంట? అబద్ధికుల వేషధారణ వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి లక్ష్యముంచి అది ఇబ్బంది. ఇది సంఘాల్లో ఈ రోజుల్లో ఇలాంటి వాటి యందు కూడా కొంతమంది లక్ష్యం ఉంచుతారు. అపోస్తలుల బోధ తెలియక. ఇప్పుడు అపోస్తలుల బోధ ఎట్లా ఉంటుంది? ఖండితంగా ఉంటుంది, హెచ్చరించేదిగా ఉంటుంది, బుద్ధి చెప్పేదిగా ఉంటుంది, కొద్దిగా కఠినంగా ఉంటుంది. మనం చేసేటువంటి దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడిచే నడతను గద్దిస్తూ ఉంటారు. అప్పుడు కొన్ని మాటలు సంఘములో అందరికీ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో తగులుతూ ఉంటాయి. అది నేనే అని. వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను పాస్టర్ గారు కావాలనే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని సంఘం నుంచి మానేయడమో, వేరే వాళ్ళని పిలుచుకొని రహస్యంగా మాట్లాడడమో చేస్తే ఎవరికి నష్టం? ఇప్పుడు గద్దించినప్పుడు నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు భక్తుడు. ఆ గద్దింపుకు లోబడాలి, సరి చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో గద్దింపు వచ్చిందంటే, అంతేగాని పారిపోకూడదు. రైట్? కాబట్టి వాటి యందు లక్ష్యం ఉంచొద్దండి. ఇది విషయం. ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. కాబట్టి కళలు, దర్శనాలు, ప్రవచనాలు చెప్పేటువంటి మాటలను, వాళ్ళు చెప్పేటువంటి మాటలు అవి వాక్యానుసారంగా ఉన్నాయో లేదో అని దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? చదివి అవి వాక్య ప్రకారం ఉంటేనే నేర్చుకోవాలి. ఒక ప్రవక్త ఎవరో చెప్పారంట. ఒక ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ ఇప్పుడు ఉన్నటువంటి భర్త నీకు సరైనడు కాదు, వాడికి విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకో అని చెప్పాడు. ప్రవక్తే చెప్పాడు, ప్రవచనమే చెప్పాడు. మరి అది నిజమేనా? వాక్య ప్రకారం భర్తకి విడాకులు ఇవ్వకూడదు. మరి వాక్యానికి విరుద్ధంగా ప్రవచనం చెప్తే ఏమంటారు? దాన్ని అబద్ధ ప్రవచనము, దొంగ ప్రవచనము అంటారు.
సో, అది మనకు వాక్యం తెలిసి ఉంటే అది అబద్ధ ప్రవచనం అనేది అర్థమవుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే కొంతమంది మాట్లాడుతుంటేనే మనకు వివేచన వరం ఉంటే అర్థమవుతది. ఎదుటివారు ఏ హృదయంతో మాట్లాడుతున్నాడో, కపట హృదయంతో మాట్లాడుతున్నాడా, నిష్కల్మష హృదయంతో మాట్లాడుతున్నారా అని. అటువంటి పనులు అర్థమవుతాయి. సరే, వీళ్ళు మళ్ళీ మనం దానియేలు గ్రంథంలోకొస్తే జాగ్రత్త పరీక్షించుకొని, పరిశీలించుకుంటే ఈ కలల విషయంలో వాళ్ళు దేవతలకు తప్ప వేరే వారికి వీలు కాదు అంటే రాజు 12వ అధ్యాయం 12వ వచనం 2:12 అత్యాగ్రహము కలవాడై కలవాడై ఏంటంట నెబుకద్నెజరుకు విపరీతమైన కోపం అంట. అంటే బహుశా బీపీ 200 దాటి ఉంటుంది. అంత కోపం వచ్చి ఉంటుంది దానియేలుకి. అంటే నా కలభావాన్ని చెప్పకుండా వీళ్ళు నన్ను అపహసిస్తున్నారు అని. అప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక శాసనం చేస్తాడు. ఆజ్ఞ కూడా కాదు, శాసనం. 13వ వచనం. ఇట్టి శాసనము 12వ వచనం చదవండి. 12వ అందుకు వచనం. రాజు కోపము తెచ్చుకొని ఉమ్, అత్యాగ్రహం గలవాడై ఉమ్, బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఉమ్. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు ఆజ్ఞ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? శాసనమే. ఇట్టి శాసనం బయలుదేరినని. బయలుదేరుట వలన ఉమ్, జ్ఞానులు చంపబడవలసి ఉండగా ఉమ్. వారు దానియేలును అతని స్నేహితులను చంపజూచిరి. ఇది చూడండి ఈ మాట. ఎందుకంటే జ్ఞానుల జాబితాలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. దానియేలు అతని స్నేహితులు జ్ఞానుల యొక్క లిస్టులో ఉన్నారు. ఇప్పుడు అరియోకు అనేటువంటి రాజు యొక్క చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, రాజదేహ సంరక్షకుల యొక్క అధిపతి, అతను అనేక మందికి ఆజ్ఞ ఇచ్చి చంపమని చెప్పాడు. రాజు అతనికి అప్పచెప్పాడు. అతను అనేక మందిని చంపిస్తున్నాడు. వీళ్ళంతా వచ్చేసింది దగ్గరికి. ఇంకా దానియేలును, షడ్రక్, మేషక్, అబేద్నెగోను పట్టుకొని రండి, వాళ్ళని కూడా చంపేయాలని. అప్పుడు దానియేలు ఏం చేశాడంట? అరియోకు దగ్గరికి వెళ్ళి 14వ వచనం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు ఉమ్, అరియోకు దగ్గరకు పోయి ఉమ్, జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ఉమ్. రాజు జ్ఞానయుక్తముగా మనవి చేసి మనం ఇచ్చేసాను. రాజునొద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన కొంచెమన్నా టైం ఇవ్వలేదే? రాజు దగ్గర నుంచి ఇంత త్వరగా ఆజ్ఞ వచ్చుటకు కారణం ఏమంటే రాజుకి బీపీ పెరిగిపోయింది. మరి ఇప్పుడు బీపీ పెరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆలోచనను ఏం చేస్తారు? విచక్షణ కోల్పోతారు. ఫ్రస్ట్రేషన్ అంటారు కదా. బీపీ పెరగడం ఇవన్నీ జరిగినప్పుడు చాలామందికి, మనలో కూడా అంతే, కొన్నిసార్లు విపరీతమైన కోపం వచ్చిందనుకోండి, విచక్షణ కోల్పోతారు. కోల్పోయినప్పుడు ఇంతమంది ప్రాణాలు తీయడానికి కారణం ఏంది? నా కళ నేను మర్చిపోతే వాళ్ళ ప్రాణానికి నా కళకు సంబంధం ఏముందని ఆలోచించాలి కదా రాజు. అడగగా త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకును అడగగా అరియోకు ఆ సంగతి దానియేలునకు తెలియచెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సహాయము దయచేయమని రాజును బతిమాలెను. రాజు దగ్గరికి వెళ్ళి బతిమలాడాడు, సమయం దయచేయమని. చదవనమ్మా, సహాయం కాదు, సమయము దయచేయమని. సమయము దయచేయమని రాజును బతిమాలెను. సమయము దయచేయమని రాజును బ్రతిమాలగా. చూడండి, ఇక్కడ విచక్షణ కనబరుస్తున్నాడు దానియేలు. రాజు దగ్గరికి వెళ్ళి బతిమలాడుకున్నాడు. రాజు మొదటిసారి వీళ్ళ కుదరదని ఉంటాడేమో, నో అని ఉంటాడేమో. నేను ఆజ్ఞ ఇచ్చాను, అయిపోయింది, అది అయిపోయింది, దగ్గర రాజు నో పర్మిషన్. దానియేలు మళ్ళీ అడిగాడు. చివరికి రాజు, సరే ఎంత టైం కావాలో తీసుకో, వచ్చి చెప్పు. ఇప్పుడు దానియేలు చేసినటువంటి పని ఏంటంటే 17వ వచనం, 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున్న దేవుని వలన
కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సమస్యలు, ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు మనకు కూడా వస్తుంటాయి ఏదో ఒక రూపంలో. అంటే మనకు ఉరివేయవలసినంత సమస్య రాకపోవచ్చు, కానీ దాదాపు కొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రతి మనిషికి వస్తుంటాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి, అందరికి వస్తాయి. ఆ టైంలో మనం ప్రతిస్పందించవలసిన విధానం ఇది ఏంటి అంటే ప్రార్థన. ఇప్పుడు 118వ కీర్తన 8-9 వచనాలు చూడకుండా చెప్పండి. బైబిల్లో సెంటర్ వాక్యం అంటారు కదా, అదే చెప్పండి. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇప్పుడు ఆ టైంలో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎవరిని ఆశ్రయించాలి? దేవుని మాత్రమే ఆశ్రయించాలి. ఇంకా వేరొక దిక్కు లేదు, వేరొక సహాయం లేదు. కాబట్టి చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనం కూడా ఇక్కడ ఒక ఉదాహరణ ఏంటంటే, మనకు కూడా ఆపదలో ఉన్నప్పుడు మనతో కలిసి ప్రార్థించేటువంటి ప్రార్థన సహకారులు కావాలి. మనం మామూలు భాషలో చెప్పుకోవాలంటే ప్రేయర్ మేట్స్. ఎప్పుడు శ్రమలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు మనతో పాటు కన్నీరు గార్చేవాళ్ళు కావాలి. మనతో పాటు ఉపవాసం ఉండేవాళ్ళు కావాలి. మన భారాన్ని తమ భారంగా ఎంచుకునేటువంటి మిత్రులు కావాలి. ఇప్పుడు మిత్రులు డబ్బులుంటే భక్ష్యాలు పెడితే తినిపోయే మిత్రులు కాదు. చికెన్ బో పెడితే, బిర్యానీ పెడితే తినిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనతో పాటు కష్టాన్ని పంచుకునే వాళ్ళు కావాలి. మనతో పాటు కన్నీళ్లు పంచుకునే వాళ్ళు కావాలి. మనతో పాటు శ్రమను పంచుకునే వాళ్ళు కావాలి. మనతో పాటు ఆ ఉపద్రవాన్నిలో మాకు కూడా ఉపద్రవం వచ్చింది అన్నంతగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు కావాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం మనకు తెలుసు. భూమి మీద మీలో చదవండి అది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 18:19. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇద్దరు ఏకీభవిస్తే. అందుకే నీకు ఇంకొకరన్నా, ఇద్దరో ముగ్గురో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ఉన్నారా అంటున్నాను. వాళ్ళు అలా ఉండాలంటే మనం ఎప్పుడన్నా వాళ్ళ సమస్యలో దూరి ప్రార్థన చేసి ఉండాలి కదా. మనం కూడా వాళ్ళ ఇతరుల సమస్య మన సమస్యగా భావించి ప్రార్థించినటువంటి అనుభవం ఉంటే మనకు అలాంటి ప్రేయర్ మేట్స్ వస్తారు. మనమేమో ఎవరిని పట్టించుకోం, వేరే వాళ్ళేమో మన కొరకు ప్రార్థన చేయాలంటే ఎలా ఉంటుంది? మత్తయి 7:12 ఒక వాక్యం ఉంది కదా, చదవండి ఒకసారి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. అది మీకేం చేయాలని మీరు కోరుకుంటారో శ్రమలో ఉన్నప్పుడు, అలాగునే మీరును వారికి చేయుడి. చాలామంది అన్నీ మనకు అందరూ హెల్ప్ చేయాలనుకుంటూ ఉంటాం. సమస్యలో ఉంటే మనం మాత్రం ఎవరికి చేయం, చేతులు కట్టేసుకొని ఉంటాం. ఎలా వస్తుంది సహాయం? మనం చేస్తే కదా. మీరు ఏం విత్తుతారో అదే పంటకు వస్తారు. గలతీ 6:7. జాగ్రత్త. రైట్. ఇంకో వచనం. అప్పుడు సండే స్కూల్ దేవుని టెలిఫోన్ నెంబర్ అని చెప్తుంటారు సండే స్కూల్లో. చెప్పండి, చదవండి. ఇర్మియా 33:3.
నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. గ్రహింపలేని సంగతులను, అది ఇక్కడ కరెక్ట్గా అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రార్థిస్తున్నారు. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? వారు గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతుల కొరకు ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు ఈ లోకంలో మనం కూడా బైబిల్లో కానీ బయట విషయాలు కానీ అర్థం కానివి చాలా ఉంటాయి. అప్పుడు చెప్పేది ఎవరు మనకు వాటి గురించి? గూగుల్ని అడుగుతాం. గూగుల్ తప్పు చెప్తుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు రైట్ ఉంటుంది, కొన్నిసార్లు తప్పు చెప్తుంది. అన్ని గూగుల్కి తెలియవు. మన భవిష్యత్తు తెలుసా గూగుల్కి? దేవుని చిత్తం తెలుసా? ఏ అమ్మాయిని చేసుకోవాలో తెలుసా? ఏ అబ్బాయిని చేసుకోవాలో తెలుసా? ఎక్కడ ఇల్లు కొలాలో తెలుసా? ఏ ఉద్యోగంలో పోవాలో తెలుసా? ఇవన్నీ తెలియవు. కొన్ని తెలుస్తాయి పరిమితంగా, కానీ అపరిమితమైన విషయాలన్నీ చెప్పగలిగింది ఎవరు? దేవుడు ఒక్కరే. మన జీవితంలోని అన్ని విషయాల గురించి తెలియజెప్పగలిగింది దేవుడు ఒక్కరే. కాబట్టి మనం ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. అప్పుడు గూఢమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. రైట్. అలాంటి బయలుపరిచేటువంటి దేవుడు. ఇది విషయం. అలా ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తుంటే 18వ వచనంలోకి రండి. ఇప్పుడు 18వ వచనం ఇక్కడ నుంచి మనం చదివాం. నేను ప్రతి వచనం నాకు 49 వచనాల్లో ప్రతి వచనం గుర్తుంది. చదువుతూ ఉంటే గుర్తొస్తూ ఉంటుంది. రైట్. 2:18 చదవండి. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మం విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. 18 అదేనమ్మా. ఇది 18. అలా వారు ప్రార్థన చేయడానికి ఉపక్రమించారు. కటాక్షము పొందవలనని. దీనికి ఒక మాట చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. 50వ వచనంలో సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అంటాడు ప్రార్థనలో. మొదటి రాజులు 8:50. నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు. చూడండి, వారిని ఆ తప్పులను క్షమించి వారిని చెరలోకి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు, చెరలోకి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించుము. సొలొమోను ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు 400 సంవత్సరాల ముందు, ఈ సంఘటన జరగక ముందు. చెరలోకి కొనిపోతే వాళ్ళని క్షమించి కనికరించము అని. ఇప్పుడు ఇదే వాక్యాన్ని బహుశా చదివాడేమో, అదే మాటను ఎత్తి పట్టుకొని పరలోకమందున దేవుడు కటాక్షము చూపవలనని ప్రార్థిస్తున్నాడు. కటాక్షము చూపవాలని ప్రార్థిస్తున్నాడు. ఎంత బాగుందో. కాబట్టి అందుకే మనకి ప్రవచనాలు, లేఖనాలు బాగా పరిచయం ఉంటే ప్రార్థించేటప్పుడు దేవుని వాగ్దానాలను ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు సంతోషించి మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనం. అంతటా రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను. అది ప్రార్థన చేశాడు. ఏంటి జవాబు వచ్చింది. దానియేలుకి ఎందుకు బయలుపరిచాడు? 1:17 చదవండి. దానియేలు 1:17. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను దానియేలు అందరికీ జ్ఞానం ఉంది, కానీ దానియేలుకు విశేషమైన జ్ఞానం ఉంది. అందులో ఏంటి? దర్శనములు, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. స్వప్న భావములు గ్రహించు తెలివి గలవాడై ఉండెను, కానీ స్వప్నములు కాదు. కాబట్టి స్వప్నముల కొరకు ఏం చేశాడు దానియేలు? ప్రార్థన
చేశాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి అలాంటి జ్ఞానం చేత నింపబడినటువంటి దానియేలు 20 వచనం 2:20. దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ప్రైజ్ ద లార్డ్. తన ప్రార్థనకు జవాబు వచ్చింది కాబట్టి దానియేలు దేవుణ్ణి స్తుతించాడు. స్తుతికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. స్తుతికి మనం కూడా స్తుతించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మనం సరి అయినటువంటి విధంగా స్తుతించాం. ప్రార్థనకు జవాబు వచ్చిన తర్వాత పార్టీ చేసుకుంటారు చాలామంది కదా. కొంతమంది కృతజ్ఞత కూడికని పెడతారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పటికీ అర్థం కాదు, మీకు ఎప్పుడన్నా చెప్పండి. భోజనం పెడతారు అందరికీ కృతజ్ఞత కూడికని. దేవునికి ఏమైనా మహిమ వస్తుందా? భోజనం పెట్టొద్దు అనేది కాదు నా భావన. ఫస్ట్ ఏం చేయాలి? అందరిని పిలిచి అందరి ముందు సాక్ష్యం చెప్పాలి. దేవుని మహిమ పరచాలి, దేవుని ఘన పరచాలి. తద్వారా కృతజ్ఞత కూడికని భోజనాలు పెట్టడంతో పాటు కృతజ్ఞతగా తమకు మేలు పొందిన దానిలో నుండి కొంత భాగమన్న దేవునికి ఇవ్వాలి కదా. అది మాత్రం చేయరు. చాలా వేలో లక్షలో ఖర్చు పెడతారు, కానీ దేవునికి మాత్రం ఒక పరిచర్య, ఒక వస్తువు కొని మందిరంలో పెట్టడం, ఒక అర్పణ చేయడం, ఏది ఏది ఉండదు. అది అలాంటి లేకుండా దేవునికి మహిమ లేకుండా ఏం కృతజ్ఞతలు? సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ఇంతవరకు చాలు. ఎలాగో స్తుతించాడు. 23వ వచనం చదవండి. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాను. 19 నుండి 23 వరకు దానియేలు యొక్క స్తుతి, దానియేలు యొక్క కృతజ్ఞతా స్తుతి ఎప్పుడన్నా చదువుతూ ఉండాలి. దానియేలు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాడో, స్తుతిస్తున్నాడో, కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తున్నాడో. తర్వాత వస్తే మనం కొద్దిగా లేట్గా ఉన్నాం, త్వరగా వెళ్ళాలి, చాలా ఉంది. సగంలోనే ఉన్నాం కదా. 49 వచనాలు 24 వచనం వరకే ఉన్నాం. రైట్. ఈ విషయం అర్యోకి వెళ్ళి చెప్తాడు. అయ్యా, కలభావం, నాకు కలభావాన్ని నేను చెప్పగలను అని. అప్పుడు అర్యోకి ఏమంటాడు? యూదుల నుంచి చెరపట్టబడిన వారిలో కలభావాన్ని చెప్పగల వారిని నేను కనుగొన్నాను అంటాడు. రాజు అనుమతిస్తాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్తాడు. 28 వచనం చదవండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్యదినంలో యందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను పరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఇంపార్టెంట్. 30 వచనం కదా ఇది ఇంపార్టెంట్. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును. ఎందుకు బయలుపరచబడింది అంటే, రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకొను నిమిత్తమును అది బయలుపరచబడెను. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తగ్గించుకుంటున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు. 28 వచనము 30 వచనం చూస్తే దానియేలు దేవుణ్ణేమో ఘనపరుస్తున్నాడు, తన్నేమో తగ్గించుకున్నాడు. ఒకవేళ మనకు అలాంటి పొజిషన్ వచ్చి దేవుడు రాత్రి కూడా కల చెప్పాడు అనుకో, దేవుని గురించి ఒక మాట మాట్లాడతామా? నాకే గంగ వచ్చిందని, నాకు చాలా జ్ఞానం బ్రదర్, నేను చాలా కష్టపడి చదువుకున్నాను అని చెప్తాం. కానీ ప్రతి విషయంలో దేవుడు కనికరిస్తున్నాడు కాబట్టి మనం ఏ పని చేసినా దేవుణ్ణి మహింపరచాలి.
దేవుని ఘనపరచాలి, అది నేర్చుకుందాం. ఇంతవరకు విషయాలు 31 నుంచి కళ యొక్క భావాన్ని మాట్లాడుతున్నాడు. కళ యొక్క భావాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇందులో క్లుప్తంగా ఇదే ఇంపార్టెంట్ విషయం. యాక్చువల్గా ఈ అధ్యాయంలో ఇదే ఇంపార్టెంట్ విషయం. 31వ వచనం నుంచి. రాజా ఉమ్, తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనదియు, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరమును తొడలును ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునియలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా, వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకుని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మా. ఇది రాజు యొక్క కళ. నెబూకద్నెజర్ రాజు యొక్క కళ. ఈ కళను ఏం చేశాడు? కళ కన్నాడు కానీ మర్చిపోయాడు. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసుకుని ఈ కళను చెప్తున్నాడు. ఈ కళ యొక్క భావం ముందుంది, చూస్తూ ఉన్నాం. ఇదేంటి అంటే 4 సామ్రాజ్యాలను గురించినటువంటి వృత్తాంతం. ఒకటి ఎలా ఉందంటే బ్రహ్మాండమైన ప్రతిమ. అది తలేమో మేలిమి బంగారం. ఇది బబులోను సామ్రాజ్యానికి సూచన. ఇది బబులోను సామ్రాజ్యానికి సూచన. నీకే సూచన అంటాడు. రాజు చాలా పొంగిపోతాడు. అయితే ఇంకా ఏంటి తర్వాత అంటే, తర్వాత నీ సామ్రాజ్యం తర్వాత ఇంకొక సామ్రాజ్యం వస్తుంది. అది మాదీయ పారశీక సామ్రాజ్యం. అదేంటి అంటే రొమ్ము మరియు 2 భుజములు వెండివి. రొమ్ము మరియు 2 భుజములు, తలేమో మేలిమి బంగారం. రొమ్ము మరియు 2 భుజములేమో వెండివి. అది మాదీయ పారసీక 2 సామ్రాజ్యాలు. మూడవదేమో ఉదరము మరియు 2 తొడలు. ఇవేమో ఇత్తడివి. ఇదేమో గ్రీకు సామ్రాజ్యానికి సూచన. గ్రీకు సామ్రాజ్యానికి ఉదాహరణతో సహా చెప్తాను. నేను తేదీలతో సహా చెప్పమంటే చెప్తాను. నాలుగవదేమో మోకాళ్ళేమో ఇనుపవి పాదాల వరకు. పాదములేమో ఒక కొంత భాగమేమో ఇనుపవి, కొంత భాగమేమో మట్టివి. ఇక్కడ సంవత్సరాలు మీరు ఒకవేళ నోట్స్ రాసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే రాసుకోండి, చెప్తాను. ఈ బబులోను సామ్రాజ్యం ఏమో క్రీస్తు పూర్వం 606 లేదా 5 నుండి 539 వరకు, 539 వరకు, 606 లేదా 605 నుండి 539 వరకు. తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం ఏమో 539 నుండి 332 వరకు. 332 వరకు. తర్వాత గ్రీకు సామ్రాజ్యం ఏమో 332 నుండి 167 వరకు. 167 వరకు. 167 తర్వాత ప్రపంచంలో యాక్చువల్గా మనం అప్పుడెప్పుడో ఒకసారి చెప్పాను, లాస్ట్ డిసెంబర్ కంటే ముందు, 400 సంవత్సరాల చీకటి చరిత్ర అని, డార్క్ ఏజ్ గురించి చెప్పినప్పుడు ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ, అప్పుడు ప్రపంచాన్ని అలెగ్జాండర్ యొక్క 4 సైనికులు 4 భాగాలుగా చేసుకొని పరిపాలిస్తారు అని. వారి పరిపాలనలో కొంతకాలం ఉంటుంది.
అయితే యూదా ప్రాంతాన్ని మాత్రం మక్కబీయులు అనేటువంటి వారు పరిపాలిస్తారు. అయితే రోమా సామ్రాజ్యం అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అయ్యేది ఎప్పుడంటే BC 27లో అఫీషియల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతవరకు అక్కడ నుంచి 476 సంవత్సరం ఏడి వరకు, BC 27 నుండి మళ్ళీ 476 ఏడి వరకు రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆ తర్వాత మట్టి అంటే రకరకాల రాజులు వచ్చి పరిపాలిస్తారు. ఇప్పుడు మనం మట్టి కాలంలో ఉన్నాం. ఆ తర్వాత కూడా దానియేలులో చూస్తే 10 వేళ్ళు అని ఉంటుంది. అర్థం ఏంటి అంటే ప్రపంచ ముగింపులో దేవుని రాజ్యానికి ముందు ఈ 10 రాజ్యాలు లేదా 10 దేశాలు కలిసి ఒక దేశంగా ఏర్పడతాయి. దాన్ని కొంతమంది ఏమంటారంటే యూరోపియన్ యూనియన్ అంటారు. యూరోపియన్ దేశాలన్నీ ఇప్పుడు ఒక దేశంగా మారాయి కదా, అలాగా. కాబట్టి అలాంటి దేశాలు పరిపాలిస్తూ ఉంటాయి, అలాంటి రాజులు వస్తారు. అయితే ఈ చివర్లో చేతి సహాయం లేకుండా 34వ వచనంలో చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి మొత్తం ఆ 4 లోహాలను తుత్తినిగా చేసి పొడిగా చేస్తుంది. అదేమో గాల్లో ఎగిరిపోతుంది. ఈ రాయి ఎవరు ఏంటి అంటే ఆ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అని. ఈ 4 సామ్రాజ్యాల తర్వాత మళ్ళీ మహాసామ్రాజ్యము అంటే దేశము అంటే ఇక దేవుని రాజ్యమే, దేవుని సామ్రాజ్యమే. అది కొంత 2 భాగాలుగా చెప్తారు. ఒకటి, సంఘము స్థాపించబడిన తర్వాత ఆ దేవుని రాజ్యం ప్రారంభమైంది భూమి మీద అంటారు. కానీ ఇంకొక పండితులు చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉన్న తర్వాత భూమి మీద శ్రమల కాలం తర్వాత 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వస్తారు కదా, అప్పుడు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. దాన్ని ఏమంటారు? దేవుని రాజ్యము అంటారు. దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యము వస్తుంది మళ్ళీ. అది ఒకే రాజు ఉంటాడు, ఒకే రాజ్యం ఉంటుంది. అందులో నీతివంతమైన పరిపాలన ఉంటుంది. ఆ రాజ్యాన్ని గురించి ఈ యొక్క చేయి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి మాట్లాడుతుంది. అది గొప్ప పర్వతం అవుతుంది అంటే ఆ పర్వతం మరి ఏదో కాదు, దేవుని రాజ్యమే. ఇది మనకు అర్థం కావాలి, దర్శనం. ఇది మనకు అర్థమైతే ప్రకటన గ్రంథం చెప్పుకునేటప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఈ దర్శనంలో ఈ యొక్క ప్రతిమ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం అది. మనిషి యొక్క బొమ్మే ఉంది కానీ అందులోని లోహాలు ఒక్కో సామ్రాజ్యాన్ని సూచిస్తున్నాయి, ఒక్కో పీరియడ్ని సూచిస్తున్నాయి. ఇంకా అర్థం చేసుకుంటే బంగారం ఏమో వైభవం, వెండేమో దానికంటే కొంచెం తక్కువ, ఇత్తడేమో దానికంటే కొంచెం తక్కువ, ఐరన్ ఏమో దానికంటే కొంచెం తక్కువ, మట్టి ఏమో దానికంటే తక్కువ. ఇక కింద నుంచి పైకి వెళ్తే మట్టి పక్కన పెడితే ఇనుమేమో చాలా గట్టి లోహం, దానికంటే కొంచెం మృదువైన లోహం ఇత్తడి, దానికంటే కొంచెం మృదువైన లోహం వెండి, దానికంటే ఇంకా మృదువైన లోహం బంగారం. మృదువుగా ఉంది కానీ వైభవంగా ఉంది. ఎక్కువ పరిపాలించిందేమో రోమీలే, తక్కువ పరిపాలించిందేమో అందరికంటే బబులోను వాళ్ళే. వైభవంగా ఉండింది కానీ కొంతకాలమే. అయితే అన్నిటికంటే మహావైభవంగాను శాశ్వతంగాను పరిపాలించబోయేటువంటి రాజ్యం ఒకటి వస్తుంది. అది దేవుని రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. అది అందులో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం, పాలించబోతున్నాం, అధికారాన్ని కలిగి ఉండబోతున్నాం. అది మన ధన్యత, అది మనకు అర్థం కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చక్కగా అర్థమైతే దానియేలు యొక్క గ్రంథం యొక్క 2వ అధ్యాయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 44వ వచనం కొద్దాం చివరిగా. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికెన్నటికి నాశనము అది అంట. పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక, ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు.
ఆ రాజ్యములో సభ్యులుగా ఉండాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇప్పుడు చాలామంది ఇప్పుడున్న రోజుల్లో అమెరికా పౌరసత్వం ఇచ్చి మనల్ని అమెరికాలో ఉండమంటే పరిగెత్తుకుంటూ వెళ్తారు ఫ్యామిలీలు. లేక చాలామంది కష్టపడుతున్నారు కానీ నెక్స్ట్ స్టేట్ ఆస్ట్రేలియాకి వెళ్తారు ఎక్కువ మంది అమెరికా తర్వాత. ఆ తర్వాత లండన్కి వెళ్తారు. ఎందుకని? జీవన లైఫ్ స్టైల్ బాగుంటుందని, సుఖంగా బ్రతకగలుగుతారని. సో వీటన్నిటికంటే శ్రేష్టమైనది పరలోకం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం భూమి మీదకి వస్తుంది, దేవుడు స్వయంగా పరిపాలిస్తాడు. సో ఆ రాజ్యంలో నివాసులుగా ఉండాలని కోరిక ఉండాలి మనకి. భూమి మీద ఎంతసేపు ఉన్నా ఆ సిటిజన్షిప్ కావాలి, ఈ సిటిజన్షిప్ కావాలని కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆధార్ కార్డులో అక్షరం పొల్లు పోతేనే ఎంత కష్టం, చాలా కష్టపడాల్సి వస్తుంది. అటువంటిది పరలోక రాజ్యం దొరకాలంటే ఇంకెంత కష్టపడాలి? ఏం ప్రయాస వద్దా? పరిశుద్ధత వద్దా? నీతి వద్దా? వీటి కొరకు భూమి మీద ప్రయాసపడద్దు. అందుకొరకే కదా సంఘములో వాక్యం మన పరిశుద్ధపరుస్తుంది, దేవుని పోలికలోకి మారుస్తుంది దినదినం. అందుకే కదా వాక్యం వినాలి. విన్న వాక్యం మన హృదయంలో పనిచేయనివ్వాలి. మన పోలికలో అంతరంగ పురుషుడిలో మార్పు రావాలి, బలాభివృద్ధి చెందాలి, దేవుని పోలికలోనికి రావాలి, దేవుని గుణగణాలు రావాలి. కొలస్సీ 1:28, కొలస్సీ పత్రిక 1:28 పౌలు ఇక్కడ ఒక మాట అంటాడు. ప్రతి మనుష్యుని ఎలాగంట? క్రీస్తునందు సంపూర్ణంగా చేసి బోధించుచు చాలా ఆయన ఎదుట నిలువబెట్టాలని. ఎవరి ఎదుట? యేసు అది సంఘ సేవకుడి యొక్క పాత్ర. ఎందుకు బుద్ధి చెప్తారు, ఎందుకు హెచ్చరిస్తారు, ఎందుకు గద్దిస్తారు, ఎందుకు బోధిస్తారంటే ఈ బుద్ధి చెప్పించుకోవడానికి, బోధ పొందుకోవడానికి సంఘానికి రావాలి. నష్టం ఎవరికి రాకపోతే ఎవరికి వాళ్ళకే. రైట్. ఇక్కడ వద్దాం మళ్ళీ 2వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46 అది ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలం చేయును గాని అది యుగయుముల వరకు నిలుచును. చేతి సహాయం లేక 46 అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి. ఇక్కడ ఏమంటే పెయిడ్ హిమ్ హానర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, కానీ ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి పూజించి అనే మాటలు ఉన్నాయి. కానీ దానియేలే అలాంటి పూజలు ఏమి అందుకోడు. ఇప్పుడు ఇప్పటి కాలంలోని సేవకులే కొంతమంది శాలువా కప్పించుకోరు, కొంతమంది దండ వేయించుకోరు. ఇప్పుడు ప్రకాష్ గారు ఉండేవాడు, గంటల ప్రకాష్ గారు. చాలాసార్లు చాలామంది చూసాం కదా, మనం ఎప్పుడు కప్పడానికి ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన ఎవరన్నా శాలువా కప్పడానికి, దండ తీసుకోవడానికి వస్తానే లేచి నిలబడి 2 కప్పించుకోడు, చేత్తో తీసుకొని 2 పక్కన పెట్టుకుంటాడు, అంతే, మీద మాత్రం వేసుకోడు. అట్లా కొంతమంది ఒప్పుకోరు తాము హానర్ పొందడానికి. కానీ రాజు గౌరవించాడు కానీ అక్కడ పూజించలేదు. కానీ దానియేలు మాత్రం 47వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 47 మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. ఆ రాజు ఏం చేస్తున్నాడు? దానియేలుకే కాదు హానర్ ఇచ్చి గౌరవిస్తున్నాడు, కానీ రాజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. 47వ వచనం, నీ దేవుడు దేవతలకు దేవుడును, నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని, మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా దానియేలుకు బహుమానాలు ఇచ్చి ఘనపరిచాడు. తర్వాత బబులోను సంస్థానం అంతటి మీద ప్రధానిగాను, జ్ఞానులకు అధిపతిగాను పెట్టాడు. తర్వాత ఆయన మనవి చేయగా ఆయన స్నేహితులైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో, లేదా వాళ్ళ పేర్లు ఏంటి, హనన్యా, మిషాయేలు, అజర్యా అనేటువంటి వాళ్ళకి విచారణకర్తలుగా చేశాడు. దానియేలు రాజు సన్నిధిలో ఉన్నాడు. ఇది 49 వచనాల
చరిత్రను మనం క్లుప్తంగా చూసాం. కొన్ని మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు: కళ్ళ విషయంలో మోసపోకూడదు. 2, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి మిత్రులు అర్జెంట్ టైంలో. దేవుడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా దేవుణ్ణి స్తుతించే అనుభవంలోకి వెళ్ళాలి. 4వది, తగ్గించుకోవడమే కాదు, రాజ్యాల గురించి మాట్లాడుకుంటే దేవుడు శాశ్వతమైన ప్రణాళిక కలిగిన దేవుడు. మనల్ని ఈ తరంలో ఉంచాడు అంతే. మన గడిచిన తరాలలో దేవుడు ఎలా వ్యవహరించాడో మనకి వ్రాసి పెట్టాడు బైబిల్లో. అటువంటి దేవుడు భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తాడో మనం తెలుసుకొని మనం నడవాలి. కాబట్టి ఈరోజు బలో చేయడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచుదాం.